వెల్కమ్ టు నిగస్వి ఛానల్. ఈరోజు మహాలయ అమావాస్య అండి. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అని అంటారు. పితృదేవతలకు తర్పణ మొదలుతామండి. మన పితృదేవతలు తలుసుకొని బ్రాహ్మణికి దానం చేయాలండి. ఫస్ట్ మనం ఇంటి దేవునికి దీపారాధన చేసుకోవాలండి. ఇంటి దేవునికి దీపారాధన చేసిన తర్వాతనే మనం పితృదేవతలకు దీపారాధన చేయాలి. అలానే మనం బ్రాహ్మణ్స్కి కుటుంబానికి కావాల్సిన భోజనాలకు కావాల్సినది పప్పు, బియ్యము, కూరగాయలు, పండ్లు, బెల్లము, కంపల్సరీ బెల్లం, చింతపండు, ఎండుమిరపకాయలు, ఆకుకూరలు, అరటికాయ, నెయ్యి, జీడిపప్పు, ఇవన్నీ మీకు తోచినంత మనకి ఎంత తోస్తుందో అంత పెట్టి ఇవ్వాలండి. ఫస్ట్ మనం పితృదేవులకు ఆరాధన చేసుకుందామండి. తర్వాత మేము బ్రాహ్మణ్ని పిలిచినామండి ఇంటికి. చూడండి, బ్రాహ్మణ్ పిలిచా. ఈ తర్పణం మన ఇంట్లో ఉన్న మగ పిల్లలే చేయాలండి, ఆడోళ్ళు చెయ్యొద్దు. మా బాబు అండి, వాళ్ళ నాయన లేదు కాబట్టి బాబు కూర్చోపెట్టి చేపించినాము. అలానే బ్రాహ్మణ్కి స్వయం భాగం దానం చేయాలండి. మనకు తోచినంత దానం చేయాలా. మేము బాబు అంతా ఇచ్చిండండి దానము. ఈ దానం మాత్రం ఎవరంటే ఆడోళ్ళ కాటికెళ్ళి అందరు చేయవచ్చండి. చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలండి. మన పెద్దోళ్ళు తలుసుకొని ఆయనకు దానం చేయాలి. మేమందరూ ఆయన కాల్మకి ఆశీర్వాదం తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత బ్రాహ్మణ్ వెళ్ళిపోయిన తర్వాత మేము ఇంట్లో భోజనాలన్నీ తయారు చేసినామండి. అమావాస్య రోజు వంట అండి. రసం, చిక్కుడుకాయ బీనీసాయి సాంబార్, ఇంకా అరటికాయ ఫ్రై, పెరుగు, ముద్దపప్పు, స్వీట్, పాపడాలు, ఇంకా వడ. ఇలా పూజకు వేడి అన్నం, అలానే మిక్చర్ కొంచెం. ఈరోజు అన్నదానం పేదోళ్ళకు చేస్తే ఎంతో మంచిదండి. అనాథ ఆశ్రమాల్లో కూడా ఇవాళ అందరూ అన్నదానం చేస్తారండి. పెట్టి మొక్కినాక భోజనం చేస్తామండి. దేవతలు అనుగ్రహం ఎంత గొప్పదో అంతకన్నా రెట్టింపు గొప్పదండి పితృదేవతలకు మనం పూజ చేసేది. అలానే చూడండి, మేము ఆయన కావాల్సినవన్నీ ఇస్తరాకులు పెట్టి మొక్కి కాకికి పెట్టినామండి. కాకి పెట్టి అందరూ భోజనం చేసినామండి. ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయిందండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండి. మా ఇంటి పక్కకున్న సిద్ధమవుతున్న రాములవారి గుడిలో అమ్మవారు నవరాత్రి కోసం రెడీ చేసి మా పంతులు గారు వీడియో పంపించారు. చూడండి, మీరు కూడా చూడండి వాళ్ళు ఎలా రెడీ చేస్తుండ్రని. అమ్మవారు వచ్చి ఇక్కడ ఇది రాంపాకలో ఉందండి. రామాలయంలో మనకి సిద్ధంగా ఉంది. ఇక్కడ నవగ్రహ విగ్రహాలు అన్నీ కూడా మీకు సిద్ధంగా కడిగి కనబడుతున్నాయి. ఇక్కడ హనుమాన్ దర్శనం, మీకు చాట్లు కనబడతాయి. ఇక్కడ అమ్మవారు కొబ్బరికాయలు, అదేవిధంగా ఇక్కడ రామాలయంలోనే మీకు హోమానికి వేసేటువంటి చీరలు అన్నీ కూడా వచ్చి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ అంతా పూజా సామాగ్రి, వస్త్రాలు, ఆచమన పాత్రలు వేయించేసి ఉన్నారు. ఇక్కడ నవగ్రహ విగ్రహాలు అన్నీ కూడా మీకు సిద్ధంగా కడిగి కనబడుతున్నాయి. నేరుగా చూస్తే మీకు హనుమంతుడు కనబడతాడు. హనుమంతుడి నుంచి నేరుగా ఇలా వెళ్తే మనకు రామాలయం ఒక గేటు, ఒక రాముల వారి పెద్ద విగ్రహం కనబడుతూ ఉంటుంది. నిదానంగా మీరు రాంపాకులో ఉన్న రామాలయం టెంపుల్ అండి. నవగ్రహాలు దర్శనమిస్తాయి. చాలా బాగా చేస్తారండి. ఇక్కడ నవగ్రహాలకు ఎదురుగానే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నేరుగా ఇలా చూస్తే మీకు పెద్ద రాముల వారు రైట్ విగ్రహం ఉంటుంది. ఇది అమ్మవారి కోసం మండపం వేస్తున్నారు అన్నమాట. అమ్మవారు చూడడానికి రాముల వారి రైట్ విగ్రహం ఉంటుంది. రాముల వారి దర్శనం అనంతరం రాముల వారికి ఎదురుగానే హనుమంతుల వారు ఉంటారు. ఆంజనేయ స్వామి యొక్క దర్శనం.
శివలింగం అన్నమాట ఇది. ఇది మనం ఇక్కడ చండీ యాగం చేయబోయే స్థలం ఇది. ఇక్కడే మనం చండీ యాగం చేస్తాం. సిద్ధమవుతున్న నవరాత్రి పూజలండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.